తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో స్వీకరించే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సమస్యకు శాశ్వతమైన నాణ్యమైన సంతృప్తికరమైన పరిష్కారం చూపాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గతంలో అందిన అర్జీల పరిష్కారానికి తీసుకున్న చర్యలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన ఫిర్యాదుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా గడువు దాటి పెండింగ్ లో ఉన్న సమస్యల పట్ల ప్రత్యేక చొరవ చూపుతూ అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. వైసీపీలో బీసీలు లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టాక్రమమని తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన దుమ్మెత్తారు. రాజకీయంగా అణిచివేసేందుకే కారుమూరిపై అక్రమ కేసులు బనాయించారని, కొన్నాళ్ల క్రితం ఆయన కుమారుడు కారుమూరి సునీల్ ను అరెస్ట్ చేశారని, ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రినే హైదరాబాద్ లో అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులను భయపడబోమని, అన్ని గట్టిగా ఎదుర్కొంటామని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తేల్చి చెప్పారు. ప్రభుత్వం ఈ రోజు మళ్లీ మరో బీసీని వెన్నుపోటు పొడిచింది. అక్రమమైన కేసులో మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారిని ఈ రోజు ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది హైదరాబాద్ లో. అంటే బలహీన వర్గాల చెందిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారిని రాజకీయంగా ఎదుగుతున్నారు, రాజకీయంగా ప్రతిపక్షంలో ఉండి ఈ వెన్నుపోటు పార్టీ చేసే అక్రమాలను ఎదిరిస్తున్నాడు అనే ఉద్దేశంతో ఒక నకిలీ కేసులో ఒక మాజీ మంత్రిని ఈ రోజు అరెస్ట్ చేయడం ఎంతో బాధాకరం. అంటే ఈ వెన్నుపోటు పార్టీ ఎలక్షన్ల ముందు వరకు బీసీలంటే వెన్నుముక్క, ఎలక్షన్ల తర్వాత బీసీలంటే ఒక వెంట్రుక ముక్క మాదిరి చూస్తూ కేవలం ఎదుగుతున్న బీసీలను కక్ష సాధింపుగా వాళ్ళపైన దొంగ కేసులు పెడుతూ వాళ్ళని జైల్లోకి పంపిస్తే బీసీలు నోరెత్తరు, ఎత్తుకోకుండా ఈ వెన్నుపోటు పార్టీ చేసే అక్రమాలను నిలదీయరు అనే ఒక ఉద్దేశంతోనే ఈ రోజు మా మాజీ మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వర యాదవ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అని చెప్పి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు పెద్దపీట వేస్తే ఈ రోజు ఎలక్షన్ల ముందు వరకు బీసీలంటే ఒక వెన్నుముక్క అని చెప్పిన పార్టీ ఎలక్షన్ల తర్వాత ఓట్లు వేయించుకొని ఒక వెంట్రుముక్క మాదిరి తీసేసి అక్రమమైన కేసులలో ఈ రోజు మా పార్టీ సంబంధించిన నాయకులందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వెన్నుపోటు పార్టీకి మీ ద్వారా అందరికి చెప్పడం ఏంటంటే, మేము బీసీలము మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంత భయపడించాలనుకున్నా, ఎన్ని అక్రమమైన కేసులు పెట్టి మీరు మమ్మల్ని జైల్లోకి పంపించినా మేము మీ పెట్టే దొంగ కేసులకు ఎటువంటి పరిస్థితుల్లో భయపడుకోకుండా మీరు చేసే అక్రమాలన్నీ నిలదీస్తో పాటు మీరు పెట్టిన అక్రమమైన కేసులు అన్ని ఎదుర్కొంటామని మరొకసారి తెలియజేస్తూ కారుమూరి నాగేశ్వరరావు గారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అండగా ఉంటారు. ఖచ్చితంగా కారుమూరి నాగేశ్వరరావు గారు కావచ్చు, వాళ్ళ కొడుకు కారుమూరి సునీల్ గారు కావచ్చు, ఖచ్చితంగా ఈ కేసులో నుంచి బయటకు వస్తారని తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజు ముఖ్యంగా బీసీలందరూ గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ వెన్నుపోటు పార్టీ మీరు చూస్తే కేవలం ఎదుగుతున్న బీసీలు లేదా ఈ వెన్నుపోటు పార్టీ చేసే అక్రమాలు నిలదీసే బీసీలనే టార్గెట్ చేసి ఈ రోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. మొన్నటి వరకు ఒక ఎమ్మెల్యే విరూపాక్షి గారిని కావచ్చు, లేదా మాజీ మంత్రి సెదిరి అప్పలరాజు గారు కావచ్చు, లేదా కారుమూరి సునీల్ గారు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క బీసీ అంటే నిలదీసే ఈ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతి ఒక్క బీసీని దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించడం జరుగుతుంది. ఈ వెన్నుపోటు పార్టీకి మీ ద్వారా చెప్పడం ఏంటంటే, మీరు ఎన్ని కేసులు పెట్టినా, బీసీల పైన ఎన్ని అక్రమమైన కేసులు పెట్టినా మేము మా గుండె ఇట్లా చీల్చి చూపిస్తూ మీరు పెట్టే ప్రతి కేసును మేము ఎదుర్కొంటాము. ఖచ్చితంగా 2029లో వచ్చేది మా ప్రభుత్వమే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ కేసుల పైన, మీరు పెట్టిన అక్రమ కేసుల పైన అన్ని ఆరాధీసి మీకు ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తామనేసి మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. కారుమూరి నాగేశ్వరరావు గారి కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందనేసి మరొకసారి తెలియజేయడం జరుగుతుంది. తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ కొండపై జరుగుతున్న మద్యం గుట్కా వ్యాపారాన్ని విజిలెన్స్ పోలీసు అధికారులు ఉద్దేశపూర్వకంగా కప్పిపుచ్చుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో దుమ్మెత్తారు. తిరుపతిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అలిపిరి లింక్ బస్టాండ్ లో మద్యం బాటిళ్లతో ఇద్దరిని పట్టుకున్నామని పోలీసులు చెబుతున్నారని, అయితే వాస్తవానికి వారిని తిరుమల కొండపైన వేర్వేరు ప్రాంతాల్లో విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారని బోమన ఆరోపించారు. పోలీసు అధికారుల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి
అసలు వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని ఆయన కోరారు. మొన్న 21/8/2026 సాయంత్రం 7:30-8 గంటల ప్రాంతంలో కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర తిరుమలలో ఈ ఈగ రాము బాలాజీ అనే మరొక వ్యక్తికి 182 మద్యం బాటిళ్లు క్వార్టర్ బాటిల్స్ సరఫరా చేస్తుండగా విజిలెన్స్ వాళ్లకు దొరికినారు. ఈ బాలాజీ ఇలాంటి ఈగరాము లాంటి వాళ్లను చాలా మందిని పెట్టుకొని పెద్దగా మద్యం వ్యాపారం చేస్తున్నాడు. బాలాజీ లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది కొండ మీద ఇలాంటి పనులే చేస్తున్నారు. ఈగ ప్రియా అనే మహిళ కొండ మీద ఉన్నటువంటి శిలాతోరణం దగ్గరున్న నాగతీర్థం దగ్గర వేలాది గుట్కా ప్యాకెట్లతో దొరికింది. వీళ్ళిద్దరూ మద్యంతో బాలాజీ లింక్ బస్ స్టాండులో దొరికినారు. నిన్న ఉదయం 10 గంటలకు అని FIR కట్టారండి. వీళ్ళు దొరికింది కొండ మీద, ఒకరు కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర, మరొకరు నాగతీర్థం దగ్గర. దొరికిన తరువాత విజిలెన్స్ అధికారులు ఆ పై విజిలెన్స్ ముఖ్య అధికారికి సమాచారాన్ని అందించటమే తరువాయి వారు వెంటనే కొండను ప్రక్షాళన చేయటానికి, అంటే పాప ప్రక్షాళన చేస్తామని అంటారు, పుణ్య ప్రక్షాళన చేయటానికి వచ్చినటువంటి అధ్యక్షుడు బిఆర్ నాయుడు గారికి సమాచారం అందించిన వెంటనే బిఆర్ నాయుడు అమ్మమ్మమ్మ పొరపాటున కూడా ఆ విషయం బయటికి రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘటన అక్కడ జరిగినట్టే ఉండకూడదనని అతిపెద్ద అధికారులతో చెప్పించినాడు. ఎవరికి? కొండ మీద ఉన్న ముఖ్యమైన చీఫ్ విజిలెన్స్ అధికారికి. ఆ తరువాత పోలీసు ఉన్నతాధికారులతో తీవ్రమైన ఒత్తిడి పెట్టించి, భంగపడో ఏం చేశారో పెట్టించి, ఆ రాత్రి 7:30-8 గంటలకు దొరికిన వాళ్ళిద్దరిని ఉదయం 3:30-4 గంటల ప్రాంతంలో కొండ మీద నుంచి విజిలెన్స్ అధికారులే అలిపిరి స్టేషన్ కు తెచ్చి అలిపిరి పోలీసు వాళ్లకు అప్పగించినారు. కానీ ఉదయం 10:30 గంటలకు కుమారి శ్రీవాణి అనే సబ్ ఇన్స్పెక్టర్ గారు బాలాజీ లింక్ బస్ స్టాండ్ లో తన అధికారిక విధులు నిర్వర్తిస్తూ ఉండగా ఈ ఈగ రాము, ఈగ ప్రియ 20 బాటిల్స్ తో దొరికినట్టుగా అద్భుతమైన వాళ్ళ ప్రావీణ్యంతో పట్టుకుని వాళ్ళిద్దరినీ స్టేషన్ కు తీసుకొని వచ్చి రిమాండ్ కూడా పెట్టకుండా వాళ్లకు ఈగ ప్రియకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినారు. నేను ఒక్కటే ప్రశ్న వేస్తున్నా బిఆర్ నాయుడు గారికి, పుణ్య ప్రక్షాళన బిఆర్ నాయుడు గారికి, మీకు దమ్ముంటే మీరు నిజంగా స్వామివారి సేవకుడే అయితే 7:30-8 గంటల ప్రాంతంలో కౌస్తుభం చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లు బయటికి రావాలా. ఒకటి. అలాగే నాగతీర్థం దగ్గర కూడా సీసీ కెమెరాలు ఉంటాయి, అవి బయటికి తీయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం భీమవరంలో ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అంజుబాబు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అరాచక పాలనతో తప్పుడు కేసులు, మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్ దుర్మార్గమన్న వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ముదునూరి. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఆదేశాలు. మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్ అక్రమమని వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఫైర్.
రాజకీయంగా అణిచివేసేందుకే అక్రమ కేసులు బనాయించారని ధ్వజం. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.